హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే ఇప్పుడు చూడండి ఇసుకి బయలుదేరాము 4 బళ్ళు అయితే అట్లేదు మా ఫ్రెండ్స్ వచ్చారు, కలిసాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఏరుకైతే వచ్చాము. ఇక్కడ ఇంజన్ దిగిపోవడము, ట్రాలీ దిగిపోవడము అలా అవుతుంటుంది. ఇక్కడ నుంచి సేఫ్గా బయటపడితే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ నాకు నరకం అనేది. ఈ ఘాటీ సెక్షన్ దగ్గర నాకు చాలా అంటే చాలా రిస్క్ తీసుకోవాలి, చాలా ఇబ్బంది పడాలి, వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావాలి, చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి ఇటు మా వైఫ్ ఎక్కువ ఘాటీ సెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంత రిస్క్ తీసుకోవాలన్నమాట. ఏదేమైనా సరే మా బండి అయితే చూడండి అలా ఎక్కుతుందో, మొత్తానికి ఎక్కిపోయింది. చూడండి వాళ్ళు అయితే వస్తున్నారు, ఇంకా 2 బళ్ళు కింద ఉన్నాయి. రోడ్డు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండడం వల్లే మా బండి ఎక్కలేదు. మనదే కాదు, ఏ బండి అయినా ఎక్కదు. దాని గురించి ఇది మళ్ళీ మేము బాగా చేసి మళ్ళీ ఇంకో బండి తేవడానికి అయితే వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే ఇప్పుడు చూడండి ఇసుకి బయలుదేరాము 4 బళ్ళు అయితే అట్లేదు మా ఫ్రెండ్స్ వచ్చారు, కలిసాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఏరుకైతే వచ్చాము. ఇక్కడ ఇంజన్ దిగిపోవడము, ట్రాలీ దిగిపోవడము అలా అవుతుంటుంది. ఇక్కడ నుంచి సేఫ్గా బయటపడితే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ నాకు నరకం అనేది. ఈ ఘాటీ సెక్షన్ దగ్గర నాకు చాలా అంటే చాలా రిస్క్ తీసుకోవాలి, చాలా ఇబ్బంది పడాలి, వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావాలి, చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి ఇటు మా వైఫ్ ఎక్కువ ఘాటీ సెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంత రిస్క్ తీసుకోవాలన్నమాట. ఏదేమైనా సరే మా బండి అయితే చూడండి అలా ఎక్కుతుందో, మొత్తానికి ఎక్కిపోయింది. చూడండి వాళ్ళు అయితే వస్తున్నారు, ఇంకా 2 బళ్ళు కింద ఉన్నాయి. రోడ్డు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండడం వల్లే మా బండి ఎక్కలేదు. మనదే కాదు, ఏ బండి అయినా ఎక్కదు. దాని గురించి ఇది మళ్ళీ మేము బాగా చేసి మళ్ళీ ఇంకో బండి తేవడానికి అయితే వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.